అంటే బిజినెస్ జరిగితే హైదరాబాద్ డెవలప్ అయితే మీకు ఇబ్బందా? బిజినెస్ చేస్తే మనకు నీకు ఇబ్బంది కాదు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. బిజినెస్ ఒట్టినే వస్తాడు అక్రాంతి. నువ్వు దాన్ని బ్లాక్లుగా చేసి బీఓటీ అంటే ఏంది, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఎవరికి నష్టం? ప్రభుత్వానికి నష్టం కాదా? ఒట్టినే వస్తాడా? అలా రెడీగా ఉన్నారు, తయారుగా ఉన్నారు అని చెప్పేసి ఎవరు రారు బాస్. ఇదంతా గుర్తుపెట్టుకోని రికార్డ్ చెప్తున్నాను. ప్రభుత్వం ఏదో పిచ్చి ఆలోచనలు ఉన్నది, ముఖ్యమంత్రి గారిని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే రుణమాఫీతో మీరు బోల్తా పడ్డారో, మూసీ యొక్క ఫండింగ్తో కూడా గదే బోల్తా పడతారు. ఎవరు రారు. మళ్ళీ మీ ఈ ప్రాజెక్ట్ మీద మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు మళ్ళీ రాష్ట్రం మీద నెట్టి, అటు మూసీ ప్రాజెక్ట్ కాదు, ఆ అప్పులు మాత్రం రాష్ట్రానికి మిగిలిపోతుంది. యాద పెట్టుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు మీరు మిస్గైడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆయనను మిస్గైడ్ చేస్తుండో, తెలిసి ముఖ్యమంత్రి గారు మన అందరినీ మిస్గైడ్ చేస్తుండో, రెండు కూడా ఉంటాయి. రెండు ఉంటాయని అంటారు. మీరేమన్నా లీడ్ చేసి మిస్గైడ్ కాకుండా గైడ్ చేసే ప్రయత్నాలు చేస్తారా? ఏమన్నా చెప్తూనే ఉన్నాం కదా, మీ ద్వారా చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్తున్నాం. కేటీఆర్ గారు అయితే చాలాసార్లు చెప్పారు, అసెంబ్లీలో చర్చకు పిలవండి మాట్లాడతామన్నాడు. హరీష్ అన్న అయితే ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి మాట్లాడతామంటున్నాడు. మీ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా. మీరు రండి, మనము అంటే సమగ్రంగా కూర్చొని చర్చిద్దామని చెప్పేసి టెంట్ వేసి కూర్చున్నాం, రోజంతా కూర్చున్నాం, రోజుల తరబడి కూర్చుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పిలుస్తూ ఉంటే మరి మీ పార్టీ నాయకులు ఎవరు పోతలేరుగా. ఇదంతా కాని పని. టెంట్ రేవంత్ రెడ్డి గారు వేయరు, అది పోయి అందరు కూర్చునేది లేదు. ఆల్రెడీ ఒక పెద్ద టెంట్ అని అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో స్పెషల్ డిబేట్ పెట్టమనండి, దీని మీద స్పెషల్ డిస్కషన్ పెట్టమనండి. ఏమేం చెప్పాలో అసెంబ్లీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ఏం చెప్పినా కదా, మీరు 16,000 20,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,50,000 కోట్ల ఎస్కలేషన్ చేయడం తప్పు. మీరేదైతే ఫండింగ్ వస్తుందని అనుకుంటున్నారో అది రాని, అది వచ్చే ఒక ఆస్కారం లేదు. దానికోసం కొత్తగా అప్పులు చేసి మళ్ళీ ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద ఒక నెట్టే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరానికి మూసికి పొంతన చేసి అదేమో లక్షలాది రైతులకు లాభం జరిగే ప్రాజెక్టు. ఇది ఎవరికి లాభం జరుగుతుంది? అది వాల్యూ ఎడిషన్ జరిగింది, వాల్యూ డిప్రిసియేషన్ జరుగుతుంది హైదరాబాద్కి, తెలంగాణకి. చేయకండి. ఇంత డబ్బులతో చేసే అవసరం లేదు. 20,000 కోట్లతో చేసి ముందు ఎస్టీపీలు నిర్మించి పొల్యూటెడ్ వేస్ట్, బయోలాజికల్ వేస్ట్ రెండు మూసీలకు రాకుండా ఆపి ముందు చేయాల్సిన పని ముందు చేసి తర్వాత చేయాల్సిన పని తర్వాత చేయండి అని చెప్తాం. దాంట్లో ఇంకా సలహాలు ఎట్లా వీళ్ళని రీలోకేట్ చేయాలి, ప్రజల్ని ఎట్లా వాళ్ళని ఒప్పియాలి, నిజంగా కూడా వాళ్ళని కొంతమందిని జరపాలనుకుంటున్నారు, వాళ్ళని ఎట్లా ఒప్పించుకోవాలా, నిజంగా ఒప్పుకోకపోతే వాళ్ళతో ఏం చేయాలి, ఇవన్నీ కూడా సలహాలు ఇస్తాం ముఖ్యమంత్రి గారికి. అందరిని బుల్డోజర్ కింద పెట్టేసి తొక్కుతామంటే ఎట్లా? ప్రజల్ని ఎంతమంది తొక్కగలుగుతాం? ప్రజలను అనలేదు కదా, మిమ్మల్ని అన్నారు. ఎవరు అడ్డ వస్తే వాళ్ళకి కింద పడేసి తొక్కుతా అన్నాడు. మీరు నాతో రండి. మూసీ పరివాహక ప్రాంతం మొదలయ్యేది కూడా ముఖ్యంగా గండిపేట మ్యాచ్ అంటే చేవెల రాజేందర్ ప్రాంతం. అది మాకు బాగా పరిచయాలు ఉన్న ప్రాంతం, మా సొంత ప్రాంతం. మీరు నాతో రండి, ఆ ప్రజలందరితో మాట్లాడిస్తా. ఎవరు అనుకుంటారంటారు బుల్డోజర్ ముందు అనేది ముందు మీరే తెలుసుకోండి. అంటే ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నాడు అంటారా? ఎవరు అడ్డొస్తే వాళ్ళని బుల్డోజర్ కింద పండబెట్టి తొక్కిపిస్తా అన్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏమి ఎట్లా వస్తామని చెప్పి నేను అడిగేది ఒకటే అన్న, ముఖ్యమంత్రి గారు అన్నది ప్రజలను ఉద్దేశించా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించా? ఎవరు అడ్డం వస్తే వాళ్ళని తొక్కిస్తా అంటున్నాడు. ముఖ్యంగా ఆయన ఉద్దేశించింది బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అంటున్నాడు. దాంట్లో ఈటల రాజేంద్రన్ కొత్తగా ఒకరిని కలిపిండు దీంట్లో. బీజేపీలో అందరూ కూడా అంటలేడు, కిరాయికి వచ్చిన ఒక బీజేపీ నాయకుడు అంటూ బీఆర్ఎస్ నాయకత్వం అంటున్నాడు. ముఖ్యంగా బుల్డోజర్ కింద పండవేడి తొక్కిస్తా అనేది బీఆర్ఎస్ నాయకత్వం అనే. కానీ నిజంగా బుల్డోజర్ అడ్డం పనుకునేది బీఆర్ఎస్ నాయకులు ఒకరే కాదు, ఆ మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు. రైట్, ఓకే. వాళ్ళని కూడా తొక్కిస్తా అంటాడు ముఖ్యమంత్రి. మళ్ళీ చూడాలి మళ్ళీ ఏమంటాడు. రైట్, ఈ అంశాలు మళ్ళీ మాట్లాడదాం అన్న. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిరా ఈ మధ్యలో? కలిసినండి, లాస్ట్ వీక్ కలిసిన. దీపావళి పండుగ తర్వాత కలవలేకపోయినా మొన్న పోయి కలిసే అవకాశం దొరికింది. ఎప్పుడు వస్తారంట అన్న బయటికి? వస్తారు, తొందరలో వస్తారు. సంవత్సరం వరకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలా, సమయం ఇవ్వాలని ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉంది, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఆయన కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండే, నడుముకు జరిగిన ఇబ్బంది తర్వాత కొంచెం ఇప్పుడు రిహాబిలిటేషన్ కూడా బాగా బ్రహ్మాండంగా జరిగింది, నడవగలుగుతున్నారు, నిల్చోగలుగుతున్నారు గట్టిగా. సో వస్తారు బయటికి తొందరగా. ఓకే.